మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అతనికి వెర్రితనముగా ఉన్నది. కాబట్టి చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, యాక్సెప్ట్ చేయడు. ఇది ఎట్లా కుదురుతుందయ్యా? ఊరికి చెప్తున్నావు, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఉంటాడు, కానీ అంగీకరించాడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. పౌలు ఎంత స్పష్టంగా రాస్తున్నాడండి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇంపాసిబుల్. నేను అన్నాను కాదు, బైబిల్ రాయబడిన మాట. కాబట్టి ఏమిటంటే అది నీకు అసాధ్యము. బైబిలే చెప్తుంది నీకు ఇంపాసిబుల్ ఆ విషయం గ్రహించు. ఎందుకని? నువ్వు ముందు అది గ్రహించాలంటే ఏం కావాలి చెప్పండి? ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా మారాలి. అప్పుడే ఆత్మసత్యాలు నీకు ఏమైనా అర్థమవుతాయి. సోదరుడా, సహోదరి, మనం గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటంటే మనము ఆత్మీయులుగా మారకపోవడమే. 2:12 అంటాడు, మొదటి కొరింథీ 2:12లో, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ పొంది ఉన్నాము. అది పొందుకుంటేనే అది గ్రహించగలుగుతాం. ఇప్పుడు అర్థమైందండి? నీవు ఏదైనా చెప్పు, ఎంతైనా చెప్పు, శరీరానుసారుడు మళ్ళీ అంత తిరిగి అక్కడికే వస్తాడు. ఎందుకని? వాడు శరీరానుసారుడు కాబట్టి. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ స్త్రీతో మాట్లాడాడు, ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె వెళ్ళింది, శిష్యులు వచ్చారు. వచ్చి భోజనము తింటారని అడిగితే ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారం నేను తిన్నాను అన్నాడు. ఆవిడ అనుకున్నారు వాళ్ళు, ఆయనకి ఎవరైనా ఆయన మంచి ప్రీచరు, బోధలు చేస్తున్నాడు, బోధ చేసేవాడికి ఎవడైనా భోజనం పెడతాడు అంటే ఆయన చెప్పింది మీకు తెలియని ఆహారం అంటే వాళ్ళు అనుకున్నారు ఏదో మంచి స్పెషల్ పెట్టిండారు. ఎందుకని? శరీరానుసారుడు కాబట్టి. మీకు తెలియని తిన్నానంటే ఓహో మటన్ బిర్యానీ చేసి ఉండొచ్చు, ఈరోజు చికెన్ బిర్యానీ అది దాటిపోడు. ఇంకా ఇక చికెన్ బిర్యానీ, మటన్ రోస్ట్, 65, ఆ 65, ఈ 65, ఈ 65 దాటాడు. ఎందుకంటే వాడి బుద్ధి శరీరానుసారుడు కాబట్టి. ఎలా చెప్పాలి? నువ్వేం చెప్పినా అక్కడికి వస్తాడు. అది ప్రాబ్లం. ఎందుకంటే శరీరానుసారులుగా ఉంటారు, ఏం చెప్పినా శరీరం గురించే. నువ్వు ఏదైనా తీసుకో, మళ్ళీ మాట్లాడేది మాత్రం ఆత్మీయత. ఏంటి ఆత్మీయత? ఎంత బుద్ధిహీనత, ఎంత మోసం అండి ఇది. దేవుని బిడ్డ, మోసపోవద్దు. కాబట్టి విషయం ఏమిటంటే మనం ఆత్మీయులు అయినప్పుడు ఆత్మసత్యాలు గ్రహించగలుగుతాం. మనం ఆత్మీయులు కానప్పుడు అది వెర్రితనంగా ఉంటుంది, అది మనం గ్రహించలేనిది ఉంటుంది. సరే, కాబట్టి మనం ఆత్మీయులుగా ఉన్నప్పుడు ఆత్మసత్యాలు గ్రహిస్తాం. ఎప్పుడైతే గ్రహిస్తామో ఖచ్చితంగా దాంట్లో నడుస్తాం. ఎందుకంటే మనకు తెలిసిన విలువ అర్థమైపోతుంది. ఓహో, ఆత్మతో నడవడం అంటే చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది, అది చాలా ఉన్నతమైనది. కాబట్టి నేను ఆత్మతో నడుస్తాను, ఫోర్సిబుల్గా కాదు, ఖచ్చితంగా దాంట్లో నడుస్తాం. మనం ఎందుకు నష్టపోయామంటే ఇదివరకు మనం గ్రహించలేక నష్టపోయాం. అందుకోసం విరోధం, దేవునికి విరోధంగా, ఆత్మకు విరోధంగా, మన ఇష్టానుసారంగా, శరీరిచ్చలు బట్టి, కోరికలు బట్టి ఇష్టానుసారం విచ్చలవిడికి ప్రవర్తించాం. ఎందుకంటే మనం గ్రహించలేక, అర్థం కాకలా చేశాం. ఇప్పుడు అర్థమైందో, అయ్యా నన్ను క్షమించు నాయన, క్షమించు, నేను ఆ విధంగా ఇది గ్రహిస్తూ నడవడమే నాకు క్షేమకరము అని తీర్మానం చేసుకుంటాను.